నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోకపావని అయిన పార్వతీదేవి అంశావతారమే రాజరాజేశ్వరి మాత. రాజరాజేశ్వరి శివదేవుని హృదయేశ్వరి, రాజాధిరాజ పూజిత మహేశ్వరి, భక్తజన మానస వన విహారిణి, దుష్ట సంహారిణి. ఈ అమ్మవారు మండలాధిపతులు, మకుటధారులు, చక్రవర్తులు, సార్వభౌములు తమ తమ సామ్రాజ్య పరిరక్షకురాలిగా రాజరాజేశ్వరి దేవిని సమర్చించేవారు. యుద్ధ సన్నద్ధ సమయాల్లో విజయ సంప్రాప్తి కోసం సంపూజించేవారు. అలాంటి మహిమాన్విత రాజ పూజిత వెలసిన ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा सनातनी सृष्टि स्वरूपकारिणी శక్తి స్వరూపిణి భవభయహారిణి అయిన రాజరాజేశ్వరి దేవి మందిరం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్మితమైంది. ఆ ఆలయ సందర్శనానికి వెళుతున్న భక్తులతో పాటు మనము వెళదాం రండి. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. సుందర రూపాలతో నిండి ఉన్న ఈ విశ్వానికంతటికీ అంతఃచైతన్యమైన ఆదిశక్తి అవతారమే రాజరాజేశ్వరీదేవి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శాస్త్రీనగర్లో నిర్మితమైన ఈ అమ్మవారి ఆలయం భక్తులకు ఇష్టార్థ సిద్ధిని కలిగించే ఒక కల్పవృక్షం. కంచి పీఠాధిపతి పవిత్ర హస్తాలతో ప్రతిష్ఠితమైన రాజరాజేశ్వరి మాత సందర్శనానికి భక్తులు నిరంతరం తరలి వస్తూ ఉంటారు. सर्वालंकारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राज दलिगस्थलशोभिता मुखचन्द्रकलङ्काभमृगनाभिविशे. రాజరాజేశ్వరి మాత శివభామిని, భయహారిణి. తనను ఆరాధించే భూమి పతులను, లేని సుతులను సమదృష్టితో సమాదరించే కారుణ్య సముద్రమామె హృదయం. అంతర్ముఖులైన యోగులకు తప్ప బహిర్ముఖులైన భోగులకు మాత్రం అంతుపట్టని మహిమాన్విత అయిన శ్రీమాత వెలసిన ఈ గర్భాలయ సందర్శనానికి భక్తులు సంరంభంగా ఉద్యుక్తులవుతుంటారు. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा सनातनी सृष्टि स्वरूपकारिणी चिदंबरी గర్భాలయంలో శిలా సింహతలాటం కింద కొలువుదీరిన అమ్మవారు చతుర్భుజాలతో శిలాశిల్పిత మకుట శోభతో సింధూర పాల పట్టికతో కనుబొమ్మల విండ్ల మధ్య తిలక శోభతో గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబా మోహిని దేవతా త్రిభువని. ఆమె సుందర ముఖమండలం
దరహాస రేఖతో భాసిస్తుంది. దేవి తన హస్తాలలో ఒకవైపు శంఖం, యవాంకుర గుచ్ఛం, మరోవైపు చక్రం, సస్యకాండ సముచ్చయం ధరించి ఉంటుంది. ఇక్కడ కొలువైన దేవికి కుడివైపు దీపస్తంభ కాంతులలో ఉత్సవమూర్తి కనిపిస్తుంది. లోహ మకుటంతో, భారహార శోభతో, అరుణ వస్త్రంతో, పద్మహస్తగా చతుర్భుజ ఉత్సవమూర్తి ఉంటుంది. వీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. చేమంతి బంతి దొంతెర మాలికలతో, అరుణ తిలకంతో శోభిస్తుంటుంది అమ్మ. బ్రహ్మాణి త్రిపురాంతకే సురనుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. సంవాసూల ధను కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహి మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూక దైత్య. అమ్మవారు కర్పూర నీరాజనం అందుకుంటారు. క్షీరధారలతో లోహ శంఖ నాళం ద్వారా అమ్మవారికి సర్వాంగాభిషేకం జరుగుతుంది. ఆదిశక్తి అంశావతారినికి జలాభిషేకం జరుగుతుంది. దధ్యభిషేకం, ఘృతాభిషేకం, శుద్ధ ఉదకాభిషేకం అందుకుంటారు అమ్మవారు. కర్పూర నీరాజనాలు స్వీకరిస్తూ అభిషేక ఘట్టాలతో అలరారుతోంది రాజరాజేశ్వరి మాత. అరటిపళ్లను శిరసుకు పాలభాగానికి, హస్తాలకు హత్తళించి నారికేళ ఫల జలాభిషేకాలతో నీరాజనాలు సమర్పిస్తారు. పంచామృత హరిద్రోదక చందన ద్రవాభిషేకాలతో అమ్మవారిని అభిషేకిస్తారు. కుంకుమ చూర్ణోదక స్నానం, అక్షత పుష్పోదక స్నానం, శుద్ధోదక స్నాన గంటా నినాద నీరాజనాలతో అమ్మవారి స్నానఘట్టం పరిసమాప్తమవుతుంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించిన భక్తులకు అమ్మవారి హారతి, తీర్థం, తిలకధారణం, కదలీఫల వితరణంతో సంతోష అంతరంగాలతో తరలిపోతుంటారు. అభిషేకానంతరం అమ్మవారు నిలువెత్తు జలతారు జాలువార్చిన నేపథ్యంలో రజత తలాటం కింద లోహ ఛత్రంలో స్వర్ణమయ కిరీటం ధరించి పసుపు పచ్చని వదనారవిందంతో అందగిస్తుంది. బాలార్క తిలకంతో, సూర్యచంద్ర నయనాలతో, ముఖ్యర లత్తుకలు నాసాభరణాలుగా, రత్నమయ భూరి కంఠహార భారాలతో ప్రకాశిస్తుంటుంది మాత.
రజత కవచధారిణి అయిన అమ్మవారు పాశాంకుశ హస్తాలతో, సస్యగుచ్ఛాలతో, శ్వేతారుణ కనకమయ పుష్పహారాలతో, భుజస్కంధాల నుండి పాదాలు దాటి వ్రేలాడుతున్న గజమాలతో, పద్మస్థిత పాద పద్మంతో, దీపకాంతుల మధ్య భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక. అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో శ్రీచక్ర మేరువు ప్రతిష్ఠితమై ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల మహిళలు కుంకుమతో అర్చిస్తుంటారు. విశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగశిల. ఆ అమ్మలగన్న అమ్మతో పాటు స్ఫటికలింగేశ్వరుడు, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. అమ్మవారి ఆలయ గోడలపై మహేశ్వరి, బ్రహ్మి, వైష్ణవి, కౌమారి, గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. అర్ధనారీశ్వరుడైన శివుడు రుణ విమోచక మూర్తిగా, సోమదేవమూర్తిగా పిలువబడే స్ఫటికలింగాకృతిలో అమ్మవారికి సమీపంలో వెలసి వివిధ రకాల అభిషేకాలను అందుకుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. క్షీరాభిషేకం, జలాభిషేకం, దధ్యభిషేకం, మధురమైన తేనెతో అభిషేకం, శర్కరోదక అభిషేకం, చందన జలాభిషేకం, ఘృతాభిషేకం, నారికేళ జలాభిషేకం, అరటిపళ్లతో సమర్చన, పసుపు నీటితో అభిషేకం, కుంకుమ అభిషేకం, విభూది జలాభిషేకం తరువాత లింగమూర్తికి రుద్రాక్షమాలలు ధరింపచేసి అభిషేకిస్తారు. రుణ విమోచక శివలింగానికి అభిషేకాలు జరిపిన తరువాత పంచవక్త్ర కోహళి అనే 5 శిరస్సుల నాగ పడగను లింగమూర్తికి అమర్చి పుష్పమాలికలతో, దీపారాధనలతో సమర్చిస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివో. త్రయంబకం యజామహే అంటూ మృత్యుంజయ మంత్రంతో నీరాజనాలర్పిస్తారు. శివోహం 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 శివోహం. విఘ్నేశ్వరుని ఉపాలయ విమాన గోపురం మీద స్వామివారి ప్రతిమ కనిపిస్తుంది. ఆలయంలోని గజముఖునికి ఘంటానాద కర్పూర నీరాజనాలతో పూజలు నిర్వహిస్తారు. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విమాన గోపురం మీద కూడా స్వామివారి ప్రతిమ ఉంటుంది. ఆలయం లోపల సింహతలాట శోభిత పీఠం మీద వేలాయుధపాణి అయిన స్వామి రజత కవచ ధారణతో, మయూర చిహ్నిత లోహ ప్రతిమతో, నిడుపాటి గజమాలను ధరించి భక్తులను ముక్తుల్ని చేస్తుంటాడు.
స్వామివారికి భక్తులు కర్పూర హారతులిచ్చి పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట మీద భారీ సర్పమూర్తులు స్త్రీ పురుష రూపాలతో వ్యక్తమవుతున్న శిల్ప కల్పన భయద సుందరంగా భాసిస్తుంది. ఏకముఖ పంచముఖ రూప బలిష్ఠ నాగసర్ప దేవతల కల్పన ఒక అపూర్వ దృశ్యం. భక్తులు ఈ నాగదేవతల్ని అర్చించి తమకున్న దోషాలను పోగొట్టుకుంటుంటారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, ప్రతి మాస శివరాత్రి జరిగే శివపార్వతుల కళ్యాణాలు, చండీ హోమాలు, వినాయక చవితి, ప్రతి శుక్రవారం మహిళలు మాత్రమే నిర్వహించే పల్లకీ సేవలు తదితర అనేక కార్యక్రమాల సందర్శనానికి వెళుతున్న భక్తులతో పాటు మనము వెళదాం. ప్రతి శుక్రవారం సాయంత్రం మహిళలు మాత్రమే ప్రత్యేకంగా నిర్వహించే పల్లకీ సేవ ఒక విశిష్ట కార్యక్రమం. విజయపురవాసిని జయ మహిషామర్దిని, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమధరాల చిందించవమ్మ భక్త జనపాలిని, శివ హృదయవాసిని కనక దుర్గమమ్ము కరుణించవమ్మ. విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమధరాల చిందించవమ్మ. ఈ ఆలయ సందర్శనం మనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.